రోజు దేవుని మాట సామెతల గ్రంథం 14వ అధ్యాయం 24 వచనం. జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము. జ్ఞానులు అంటే ఎవరు? తెలివైన వారు, ముందు పరిస్థితులను ఎరిగిన వారు, ముందు కాలం గురించి ఆలోచించేవారు. వీరు జ్ఞానులు. వీరు జ్ఞానుల ఐశ్వర్యం, వారి యొక్క ఐశ్వర్యము వారికి ఎలా ఉంటుందంట? భూషణముగా ఉంటుందంట. వారికి గౌరవంగా ఉంటుంది. వారి యొక్క ఐశ్వర్యము, జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణము, వారికి నిండుదనము, గౌరవము, ఇలాగా రకరకాలుగా ఎంతో అర్థాలు ఉన్నాయి జ్ఞానుల ఐశ్వర్యము. జ్ఞానులు ఏదైనా సరే ఆలోచించి చేస్తారు. జ్ఞానహీనులు అప్పటి దాన్ని అప్పుడే ఆ రోజే చూసుకుంటారు, ఆ నెలే చూసుకుంటారు. ఇది జ్ఞానహీనత. జ్ఞానులైతే నెలల తరబడి, సంవత్సరాల తరబడి వారి యొక్క ప్రతి విషయాన్ని చక్కబరిచేవారుగా ఉంటారు. వారి యొక్క ఐశ్వర్యము వారికి భూషణంగా ఉంటుంది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ లోకంలో ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కలిగి ఉంటే అన్నీ ఒకదాని వెంబడి ఒకటి మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జ్ఞానం లేకపోతే ఒకదాని వెంబడి ఒకటి అవి వెళ్ళిపోతూ ఉంటాయి. మరి వెళ్ళిపోతూ ఉంటే బాధలు, కష్టాలు, కన్నీరు, సతమతమయ్యే జీవితాలు. మరి జ్ఞానం కలిగి ఉంటే మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం, అలాగే నెమ్మది ఉంటుంది, సుఖం ఉంటుంది, సౌఖ్యం ఉంటుంది. ఇవన్నీ లభిస్తాయి. ఒకదాని వెంబడి ఒకటి మనకు లభించేవిగా ఉన్నాయి. మరి యొక్క ఈ జ్ఞానం కావాలంటే జ్ఞానుల ఐశ్వర్యము వారికి భూషణంగా ఉంది. మరి మనకు కూడా జ్ఞానం కావాలి అంటే, ఐశ్వర్యం కావాలంటే ఏం కలిగి ఉండాలి? జ్ఞానం కలిగి ఉండాలి. ఈ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచి వస్తుంది. మనం ప్రతిరోజు ప్రార్థన చేయడం ద్వారా, దేవుని వాక్యాన్ని చదవడం ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా, ఆయనతో గడుపుట ద్వారా, ఆయనతో గడిపే క్షణాలు ఈ మన జీవితంలో ఏం తీసుకొస్తాయి? జ్ఞానాన్ని తీసుకొస్తాయి. ఆ జ్ఞానం ఎంతో ఐశ్వర్యాన్ని ఇస్తుంది, ప్రతి విషయాన్ని చక్కబరుస్తుంది, సమస్యలు లేకుండా చేస్తుంది, నెమ్మదినిస్తుంది. మనందరికీ ఏం కావాలని కోరుకుంటాం? ఐశ్వర్యం కావాలి అని కోరుకుంటాం. సొలొమోను ఏం కోరుకున్నాడు? జ్ఞానాన్ని కోరుకున్నాడు. ఆయనకి ఏమొచ్చింది? జ్ఞానంతో పాటు ఐశ్వర్యం కూడా వచ్చింది. ప్రియమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, ఈ సామెతలు 14వ అధ్యాయం 24 వచనంలో ఏముంది? జ్ఞానుల ఐశ్వర్యం వారికి భూషణం అంట. మరి మనం కూడా ఐశ్వర్యం కలిగి ఉండాలంటే మనం జ్ఞానాన్ని కలిగి ఉండాలి. ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు? దేవుడిస్తాడు. ఆ పరమందు దేవుడు, ఆకాశం అని సింహాసనం, భూమి అని పాదపీఠంగా చేసుకున్న దేవుడు, కృపగల దేవుడు, మనము ఆయనను వేడుకుంటే మనకి జ్ఞానాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఆ జ్ఞానంతో మనం ఎలా నడవాలో, ఎలా కూర్చోవాలో, ఎలా లెగాలో, కూర్చుండుట, లేచుట, పండుకొనుట అన్నీ పరిశీలించే దేవుడు. ప్రతి విషయంలోనూ ఆయన జ్ఞానం కలిగి, ఆయన ఇచ్చే జ్ఞానాన్ని మనం పొందుకొని మనం నడిచే వారంగా ఉండాలి. అటువంటి జీవితాన్ని కలిగి ఉంటే మనకు ఎంతో నెమ్మది, ఎంతో సుఖము. ఎందుకు ఇవి లభిస్తాయి? దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి, మనం ఆయనతో స్నేహం చేస్తున్నాం కాబట్టి. ఆయనతో స్నేహం చేస్తే దేవుడు మనకి ఏమిస్తాడు? జ్ఞానాన్ని ఇస్తాడు. జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని కూడా కలుగజేస్తాడు. మనము విశ్వసించి మనము ఆయనను వేడుకుంటూ ఆయనతో ఉంటే మనకు జ్ఞానము, ఐశ్వర్యము రెండు దేవుడు ప్రసాదిస్తాడు. దేవునికి వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమగల తండ్రి, కృపగలైన దయామేడ, సర్వశక్తిమంతుడా, జ్ఞానుల ఐశ్వర్యము వారికి భోజనం అన్నావు తండ్రి. నాయన మాకు కూడా ప్రభు ఈ రోజు నుంచి నీ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి అయ్యా. మా జ్ఞానం తండ్రి అది ఏ పాటిదయ్యా తండ్రి. నాయన అది దేనికి ప్రయోజనం కాదయ్యా తండ్రి. నీ జ్ఞానం మాకు ఇచ్చి మమ్మల్ని నడిపించండి ప్రభా. నీ జ్ఞానం వల్ల, ఇచ్చే జ్ఞానం వలన ఐశ్వర్యం పొంది ప్రభా నాయన తండ్రి, ఎంతో ప్రభా నాయన సుఖమైన జీవితాన్ని గడపగలమయ్యా తండ్రి. నువ్వు ఇచ్చే జ్ఞానం వలన ఐశ్వర్యం వస్తుంది ప్రభా. ఈ జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి ప్రభా. ఆత్మీయంగా, శారీరకంగా కూడా ప్రభా తండ్రి నాయన జ్ఞానం కలిగి ప్రభా ప్రవర్తించులాగున ప్రభా మా అందరికీ నీ జ్ఞానాన్ని ప్రసాదించమని నీ సహాయం, నీ బట్టి వందనాలు చెల్లించు. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.